డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో నీట్ విద్యార్థులకు జీవో నెంబర్ 33 శాపంగా మారింది. 10వ తరగతి వరకు తెలంగాణలో చదివి ఇంటర్ వేరే రాష్ట్రంలోనే చేస్తే నీట్లో నాన్ లోకల్ గా మారుతున్నారు. ఈ సమస్యతో నీట్లో మంచి ర్యాంక్ సాధించిన 50 మందికి పైగా విద్యార్థులు సీట్లు కోల్పోతున్నారు. జీవో నెంబర్ 33 బాధితులు ఇందిరా పార్క్ దగ్గర ఆందోళనకు దిగారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తరగతి వరకు తమ జిల్లాలో చదివి ఇంటర్ పక్క రాష్ట్రంలో చదివితే తప్పేంటని ప్రశ్నించారు విద్యార్థులు. నీట్ ఉద్యోగాలు 8,000 ఉంటే 50 మందిని ఎన్నుకుంటే ప్రభుత్వానికి ఏమవుతుందని నిలదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు నీట్ అవకాశాలు కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. అది ఖమ్మం డిస్టిక్ 4 ఇయర్స్ ఎవరైనా ఎక్కడి నుంచి అన్న వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ లోకల్ అంటున్నారు. మేము 1 to 10th ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే చదువుకున్నాం. 2 ఇయర్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే మేము లోకల్ కాదంటున్నారు. ఇప్పుడు కొత్తగా జియో 150 అని ఇచ్చారు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకే ఇస్తానంటున్నారు సార్. మా డాడీ షాప్ కీపర్ సార్, మా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్, మేము డబ్బులు పెట్టి చదువుకోలేము. ఎందుకు సార్ మాకు అన్యాయం చేస్తున్నారు? నీట్ యూజీ విద్యార్థిని ఈ రోజు నన్ను నాన్ లోకల్ అని చెప్పి ఇక్కడ నన్ను నించోబెట్టారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం నన్ను నాన్ లోకల్ అని చెప్పి నేను నా ఇంటర్మీడియట్ 2022లో కంప్లీట్ చేశాను. 1 to 10th అంతా ఇక్కడే చదివాను. కేవలం 2 సంవత్సరాలు నేను ఏపీలో ఆంధ్రలో చదివినందు వల్ల నన్ను ఈ రోజు నాన్ లోకల్ అని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి నాకు న్యాయం చేయండి. నాలాంటి పిల్లలు ఇక్కడ 50 మంది దాకా సఫర్ అవుతున్నారు. మేము మొత్తం ఉన్న పాపులేషన్ ఉన్న సీట్లలో మేము 0.5% ఉన్నాము. ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయండి. మేము అందరి దగ్గరికి వెళ్ళాం, అందరినీ కలిసాం, అందరితో మాట్లాడాం, ఎమ్మెల్యేలను ఎంపీలను ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడాము. బట్ మాకు అక్కడ న్యాయం జరుగుతుందని చెప్పారు, కానీ మాకు ఎక్కడ న్యాయం కనిపించట్లేదు. దయచేసి మాకు న్యాయం చెయ్యండి అనే మేము ఈ రోజు ఈ ధర్నాలో కూర్చున్నాము. ప్లీజ్ అండి మాకు న్యాయం చెయ్యండి. మా ఫాదర్స్ దగ్గర నుంచి 50-60 సంవత్సరాల పై నుంచి మేము ఇక్కడే జీవిస్తున్నాము, తెలంగాణలోనే. మా పిల్లలు ఈ సంవత్సరం రాసిన నీట్ 2025 ఈ మెడికల్ ఎంట్రన్స్లో పిల్లలందరూ కూడా ఫ్రీ కన్వీనర్ కోటా సీట్లకు అర్హులై ఉన్నారు. కానీ కొంతమంది పిల్లలు 1 to 10th నుంచి తెలంగాణలో చదివి 2 years మాత్రమే పక్క రాష్ట్రానికి వెళ్ళారు, బోర్డర్స్లో ఉన్న పిల్లలు. అలాగే భద్రాచలంలో నివసిస్తున్నటువంటి నేను ముంపు ప్రాంతమైన మా పాపను 1 to 10th విలీనమైనటువంటి స్కూల్లో చదివించుకున్నాను. మా పాప ఇంటర్మీడియట్ వచ్చేసి తెలంగాణలో చదువుకుంది. కానీ మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఇతరత్ర అన్నీ కూడా మాకు తెలంగాణలోనే ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలందరూ పుట్టి పెరిగింది కూడా ఇక్కడే పుట్టి పెరిగారు.